కాఫీ తాగమని ఇబ్బంది పెట్టేశారు. సత్యమ్మా బంగారం నువ్వు రా సరదాగా. నువ్వు వెళ్ళినే వస్తాలే. అలాగే. ఇంత సంతోషంగా ఉన్న సత్యమ్మకి ఈ విషయం చెప్పి బాధ పెట్టాలా? ఆత్మవాడిలోకి రాకుండా ఆపే తంత్రం చేసిన గొలుసు తీసుకెళ్లి బంగారాజు మెడలో వెళ్ళు. మీ అడవుడు ఎక్కువైపోయింది పెళ్ళిలోనే. పెళ్లి కూతురు వచ్చింది. అక్కడ కూర్చో. మామయ్య నువ్వు కూర్చోలేడు, నువ్వు నిచ్చుడు పోతాడు. కూర్చో. రేపు నాగలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, మీరందరూ రావాలి. తప్పకుండా. పెళ్లి కొడుకుని చేస్తుంటే పెళ్లి కూతురు రావడం మా కాలంలో నేను ఎప్పుడు చూడలే. ముసలి పడిపోతానే. ఇదిగో అమ్మ. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ బంగారం. ఏంట్రా ఏంటిది? అంత తొందర ఎందుకు? సాయంత్రం తాపీగా చూసుకోవచ్చు. రేపే బంగారాజు గాడి పెళ్లి కాదు. రే బంగారాజు, గౌరీ పూజకి వెళ్తున్నాం. హారతి టైం కన్నా వచ్చాయే. రావాలా మామయ్య? నువ్వేమిదిరా బాబు, రాకపోతే ఎలాగా? మళ్ళీ ఈడు వస్తాడో లేదో. ఇక అది అని దగ్గర తీసుకురావు. వచ్చేయాలి. పంపించండి. బంగారం వీళ్ళతో గుడికి వెళ్తున్నాను, నువ్వు రా. నేను మనోడితో ఉంటా, నువ్వు వెళ్ళు. అలాగే. బా, ఇప్పటి వరకు అంతా మనం అనుకున్నట్టే జరిగింది. గోదాట్లో కలిపేయండి రా. ఇప్పుడు వచ్చి నా కూతురు ఆ బంగారాజు గడిని ప్రేమించానంటుంది. రెండో కంటికి తెలియకుండా ఆ బంగారాజు గడిని చంపేస్తాను. బావా, వాడు ప్రేమించాడని తెలిసిన వెంటనే వేసేస్తే ఊళ్ళో అనుమానం వస్తుంది. ముందు పెళ్లి కొప్పుకో. పెళ్లి పనులు మొదలయ్యాక వేసేద్దాం. అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. ఆ చిన్న బంగారాజు చనిపోయే వరకు మనం అనుకున్నట్టే జరగాలి. బంగారాజు! బంగారాజు! ఏంటి, ఏమైంది? ఆడిని చూడు. వాడిని వదలొద్దు. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఊరు చివర ఉన్న నీ ఇంటి దగ్గర కానీ స్వయంగా నేనే తీసుకొస్తే ఏం పీకేవు? చివరికి నేనే ఆపాల్సి వచ్చింది. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని కొబ్బరి తోటలోకి పంపిస్తే కొట్టించుకుంటూ గుడి దాకా వచ్చావు. అప్పుడు నేనే కాపాడా. మూసుకుని చెప్పింది చెయ్యి. రమేష్ గడా? నమ్మలేకపోతున్నాను బంగారం. బావా, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. పక్కాగా అనుకున్నట్టే చెయ్యి. పెద్ద బంగారాజు ఆత్మ మళ్ళీ వచ్చిందని నేను నీకు చెప్పాను. నేను ఇంతకాలం అనుభవించిన బాధ ఆ వంశం కూడా అనుభవించాలి. ఆ ఆత్మ చూస్తుండగానే
వాడి మనోడిని కసి తీరొచ్చు. నా తండ్రిని తాతని చంపిన వాడి మీద పగ అప్పుడు చల్లారుతుంది. ఇంతకాలం నేను ఆడి వంశం నాశనం కోసం ఎంత రగిలిపోయానో ఆ బంగారు రాజు గాడికి అర్థం కావాలంటే చిన్న బంగారు రాజు గాడు చావాలి. నా కొడుకు నీ అల్లుడు కావాలి. గుడిలో నిధి నీది, పగ నాది. ఆ పెళ్లి కొడుకు గాని హారతి టైంకి తీసుకురమ్మని ఆదికి చెప్పాను. ఎలాగైనా వెళ్ళి కాపాడు బంగారం. చేసిన ఉంగరం. ఇది చిన్న బంగారు రాజు వేలికుంటే ఆత్మవాడి లోపలికి వెళ్ళలేదు. ఇది ఎవరిచ్చిన అనుమానం వస్తుంది. నీ కూతురు చేతికిచ్చి వాడి వేలికి తొడిగించు. ఆపండి. చచ్చిపోతాడు, ఏదో ఒకటి చేయకపోయారు. ఆపండిరా. రే వద్దురా. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? దీనికోసమా తరతరాలుగా నీకు సేవ చేస్తున్నావు? దీనికోసమా నీకు కాపలా కాస్తున్నావు? బ్రతికున్నప్పుడు నా భర్తను చంపి నరకం చూపించావు. చచ్చాక నా కళ్ళ ముందే నా మనోడిని చంపుతూ నరకం చూపిస్తున్నావు. మా ఏడుపులో నీకు మంత్రాల్లా వినపడుతున్నాయా? కొట్టకండిరా, చచ్చిపోతాడురా. ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? రాయిలో ఉన్నావా? రాయిలో ఉన్నావా? అసలు ఉన్నావా నువ్వు? ఆపండిరా. వద్దురా, వాడిని వదిలేరా. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు తెలుస్తుంది. ఈ బంగారాజు బయటికి రారా. బయటికి రారా. రే బంగారాజు, బయటికి రా. బంగారాజు రా. చూడు, నీ మనోడు నా కాళ్ళ కిందున్నాడు. చూడు చూడు. రే ఏం చేయొద్దురా, వదిలేరా. సంపత్ ఏం చేయొద్దురా వాడిని. రే చిన్న పిల్లోడురా, ఏం చేయొద్దురా. రే వదిలేరా, చచ్చిపోతాడురా.